ఏంటి సార్ ఈ ఛాలెంజెస్ ఆఫర్లు మాకన్నా తక్కువ ఇచ్చే వాళ్ళు లేరు అని చెప్పి రకరకాలుగా బ్రోచెస్ రకరకాల కంపెనీస్ ప్రచారం చేస్తూ ఉంటాయి. ఎంతవరకు ఇది నమ్మవచ్చు అంటే గొర్రె కషాయం అమ్ముతుంది సార్. ఆ వాటర్ని చూస్తా ఆ గొర్రె ఆ కషాయం ఏంటంటే కోసి మనకు ఆ స్మెల్ అట్టింటుంది. ఆ స్మెల్ చూసే పోతుంది. ఆఫర్ అనేది ఇప్పుడు ఎందుకు ఇస్తారు సార్? నీ ప్రాపర్టీ నీకు ఇష్టమని నువ్వు అనుకున్నప్పుడు కార్ల షోరూమ్లో పోయినాకో కార్ల షోరూమ్లో ఫస్ట్ కొత్త కార్కి ఇవ్వమని చెప్పండి. అది ఇంకోటి గ్యారంటీ చెప్తారు. ఇంకొక మిగతా దగ్గర కూడా ఎంక్వైరీ చేసుకొని మరి మా దగ్గర రండి అంటారు. అవును, ఎంక్వైరీ చేసుకున్నాడు రాడు ఎట్లయినా. వీళ్ళు ఎందుకంటే వీడు ఎంక్వైరీ పోడు కదా. ఈ కస్టమర్ కానీ ఇన్వెస్టర్ అంటే ఆయన ఎంక్వైరీకి పోడు. ఓకే, ఎంక్వైరీ పోతే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇంతలో అండి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక 1 month ముందు నుంచి డైలీ న్యూస్ పేపర్ చూడాలి. ఏజెంట్ చూడాలి, కస్టమర్ చూడాలి, బిల్డర్ చూడాలి. బిల్డర్ ఒక వెంచర్ వెళ్ళినప్పుడు ఆ ఏరియా డెవలప్మెంట్ ఏం జరిగింది ఈ గత 2-3 months ఆర్ 2-3 yearsలో, అక్కడ గ్రోత్ ఏముంది. వేవ్ ఇంపార్టెంట్ కదా సార్. కస్టమర్కి వేవ్ ఇంపార్టెంట్, బిల్డర్ నాట్ వేవ్ ఇంపార్టెంట్. బిల్డర్ వేసేవాడు ఏంటంటే ఈ 10 ఏళ్ల తర్వాత అయినా కస్టమర్ 100% ప్రాఫిట్ వస్తాడు అనే వెంచర్లో వేయాలి. దాన్ని ఎవరు ఫాలో అవుతున్నారు? మీరు ఇప్పుడు అంతకు మాస్టర్ ప్లాన్ గురించి అడిగారు. ఆ మాస్టర్ ప్లాన్ చూసి చేస్తున్నారంటారు వాళ్ళందరూ. మీరు చాలామంది ఇంటర్వ్యూ తీసుకుంటారు, మీ దగ్గర చాలామంది అప్రోచ్ అవుతారు. మాస్టర్ ప్లాన్లో అసలు ఏ మార్పులు ఉన్నాయి, అందులో బ్లూ కలర్ ఏంటి, రెడ్ కలర్ ఏంటి, గ్రీన్ కలర్ ఏంటి చూస్తున్నారా? లేదు. హైదరాబాద్ చుట్టూ కమర్షియల్ జోన్స్ 10 ఉన్నాయి. జైరాబాద్లో ఒకటి ఉంది ఇండస్ట్రియల్ కోసం అని, తర్వాత షాద్నగర్ దగ్గర ఒకటి ఉంది, మన్సన్పల్లి మహేశ్వరం దగ్గర ఒకటి ఉంది, విజయవాడలో ఒకటి ఉంది, ఇటు వచ్చేసి బీబీ నగర్ బెట్వీన్లో ఒకటి ఉంది, ఇటు వచ్చేసి మేడ్చర్లో ఉంది. ఆ గ్రీన్ మాస్టర్ ప్లాన్లో బ్లూ కలర్ ఇచ్చారు కదా. ఆ బ్లూ కలర్ ఏంటంటే గవర్నమెంట్ ఫ్యూచర్కి డెవలప్మెంట్ చేసే ఏరియాలు అవే. కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వేరే ఇంటర్నేషనల్ కంపెనీ రావాలంటే వాటి మీద ఆ నియర్ బై కొనుక్కోవడం వల్ల మన ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అక్కడ వస్తే మన దాంట్లో ఫస్ట్ ఫ్లాట్ కొని పెట్టుకుంటే ఇల్లు కట్టుకోవడానికి ఉంటాయి. అలాంటి ఏరియాలో వెంచర్లు వేయాలి, అలాంటి ఏరియాలో మనం వెంచర్ కొనాలి. ఇప్పుడు షాద్నగర్ హైవే ఉంది, 2 స్టేట్లు కలుపుతుంది, విజయవాడ ఉంది, 2 స్టేట్లు కలుపుతుంది. ఆ మధ్యలో ఏం బిట్వీన్లో ఏ ప్రాజెక్ట్ వచ్చినా 2 స్టేట్ వాళ్ళకి యూజ్ అవుతుంది, కొన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. రోడ్ కనెక్టివిటీ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, యాదగిరిగుట్ట దాకా జనగాంలో పోయి కొంటున్నారు. జనగామే పల్లెటూరు, ఈ నుంచి 3 hours పట్టుద్ది, బస్సు ఉండదు అక్కడ, 1 గంట సేపటి వెయిట్ చేయలే. ఐదులో నీ ఫ్లాట్ కూడా ఎంత కరెక్ట్? నీకు ఎమర్జెన్సీ వచ్చింది ఏం చెప్పి అమ్ముతున్నారండి కంపెనీస్? కంపెనీ ఏం చెప్తా అమ్ముతున్నారు సార్ అంటే మాయమాటలు చెప్పి అమ్ముతుంది. రేపు ఇది వస్తుంది, కేసీఆర్ గవర్నమెంట్. సార్ నేను నా దృష్టిలో కేసీఆర్ గవర్నమెంట్ గుర్తుకొచ్చింది. యాదగిరిగుట్ట ప్రామాణికం చేశారు. మీరు తిరుపతి వెళ్ళారా రీసెంట్లీ? షిరిడి, తిరుపతి మీకు నచ్చిన టెంపుల్ తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళాక తిరుపతి దర్శనానికి వెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్ కానీ ఇంకా సైట్ సీన్కి వెళ్తారు. కానీ హైదరాబాద్కి వచ్చేటకంటే ఇండియా మొత్తంలో యాదగిరిగుట్ట కాకుండా మన హైదరాబాద్లో ప్రతి స్టేట్ వాళ్ళు ఇక్కడ ఎవరో ఉంటారు. ప్రతి స్టేట్ వాళ్ళు ఇక్కడ ఉండరు. మీ ఫ్రెండే ఇక్కడ ఉంటాడు, నువ్వు టెంపుల్ దర్శనం ఇక్కడికి వస్తా, నియర్ బై ఉన్నాయి అక్కడ రూమ్ తీసుకొని ఉంటావు. మాస్టర్ సిటీ ఇది. అంటే టీవీ సినిమా చూడాలన్నా, షాపింగ్ చేయాలన్నా, హోటల్కి వెళ్ళాలన్నా, రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇంకా XYZ ఏమైనా చేయాలన్నా సిటీ దగ్గర ఉంది. అక్కడ తీసుకున్న వాళ్ళకి యూజ్ లేదు. అక్కడ దర్శనం అయిపోయినాక 1 hour తర్వాత అక్కడ ఏం చేస్తారు మీరు? సిటీ 1 hour డిస్టెన్స్ ఉంది. కానీ షిరిడి కానీ తిరుపతి కానీ కాదు, 300 kilometers 400 kilometers డిస్టెన్స్. అక్కడి నుంచి రావాలంటే మళ్ళీ రాలేము అని చెప్పి అక్కడ నుంచి చూస్తావు. కానీ యాదగిరిగుట్ట అలా కాదు కదా, అది మళ్ళీ నైట్గా అవసరం ఉంటే రావచ్చులే. అక్కడ ఏముంది, గుట్ట ఒకటి తప్ప అక్కడ డెవలప్మెంట్ ఏవి లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమన్నా అక్కడ పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి అంటే పబ్లిక్ని పూల్ చేయగలిగితే అక్కడికి, అప్పుడు ఆ ఏరియా ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్. లేదు, రేవంత్ రెడ్డి గారు అన్నారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ కొంచెం బాగా పుంజుకునే అవకాశం ఉంది, కొంచెం డల్గా ఉంది ఇప్పుడు అంటే. ఆయన కూడా ఇంకో మాట అంత గతంలో ఫస్ట్ ఆయన రియల్ ఎస్టేట్ చేశారు, కోకాపేటలో ఫస్ట్ వెంచర్ కూడా ఆయన వేశారని చెప్పి విల్లాస్. సో అది కూడా చెప్పారు, అంటే నాకున్నంత అవగాహన రియల్ ఎస్టేట్ మీద ఎవరికి లేదు, సిటీని ఎలా డెవలప్ చేయాలి, ఎలా దీని ఒక మాస్టర్ ప్లాన్ అవుతుందని చెప్పారు. సో రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం అయితే రేపు ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్? అంటే సీఎం గారిని పాయింట్ని మనం చేయలేం, కానీ తన ఫ్యూచర్ విజన్ వేరే ఉంది. విజన్ అంటే కొంత మీకు ఒక ఐడియా ఉంటుంది, విజన్ ఉంది. ఇప్పుడు ఫార్మాసిటీలో మా ఓన్ టౌన్లో, మా విలేజ్లో, కోడంగల్ పక్క చిన్న విలేజ్లో 2000 ఎకరాలు తీసుకొని ఫార్మాసిటీని కొంచెం అక్కడ తరలించాడు. అంటే కొందరు వద్దంటున్నారు, కొంచెం ఉంచమంటున్నారు, విలేజ్లో కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. కానీ అంటే తను ఏంటంటే ఏ ఏరియాని డెవలప్ చేయాలనే ఆలోచన నాకు ఉంది. రియల్ ఎస్టేట్ చేయడం వాళ్ళు చెప్పే కదా ఇంతకుముందు స్టార్టింగ్ కూడా. ఇక్కడ ఏంటంటే వార్డ్ నెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు టచ్లో ఉంటారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మాత్రం, బిల్డర్ కానీ రియల్ ఎస్టేట్ కస్టమర్కి ఉంటారు. దానివల్ల టోటల్ అవగాహన ఉంది ఆయనకు. మార్కెట్లో ఏ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్స్ సెట్ అవుతుంది, ఎలాంటి కస్టమర్ని ఎక్కడ తీసుకురావాలి, ఎలాంటి కంపెనీ ఎక్కడ తీసుకురావాలని అవగాహన ఉంది. కానీ ప్రీవియస్ గవర్నమెంట్ ఇప్పుడు శ్రీశైలం ఫార్మాసిటీ తీసుకొని వచ్చింది, చాలామంది అక్కడే ఇన్వెస్ట్ చేశారు. పెద్ద దాదాపు 16,000 ఎకరాల్లో ఫార్మాసిటీ రాబోతుంది, ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి అన్నారు. అక్కడి నుంచి అది మార్చడం, కొంతమంది గందరగోళంలో పడిపోవటం, ఇది ఎంతకాలం ఇలా కొనసాగుతూ ఉంటుంది? ప్రభుత్వం మారినప్పుడల్లా
ఇట్లా మారుతూనే ఉంటారు. అంతిమంగా నష్టపోతుంది ఎవరు? ఇన్వెస్టర్సే. అయితే ఇక్కడ కానీ మార్కెట్ ఇప్పుడు పడిపోయిందా, లేదంటే అలానే ఉందా, లేకపోతే కొత్తగా రేపు గ్రీన్ సిటీస్ కింద డెవలప్ చేస్తే ఈ రేట్ ఇంకా పెరిగే అవకాశం? అంటే ఫార్మసిటీ తీసేస్తాను నేనైతే ఏం కన్క్లూజన్లో చెప్పలే కదా సార్. అక్కడ కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాడు, కానీ అది అలానే ఉంది. అయితే నేను ఇప్పుడు ఇంతకుముందు మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. మాస్టర్ ప్లాన్లో ఈ ఫార్మసిటీ లేదు, ఆ గవర్నమెంట్ అవసరానికి పెట్టింది. అక్కడ గవర్నమెంట్ అవసరం వచ్చే ప్రాజెక్టులు ఎప్పుడు మనం ప్రామాణికంగా తీసుకోవద్దు. అక్కడ మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు 30-40 ఇయర్స్ ముందే ఇస్తుంది ప్లాన్ చేసి, 20 ఇయర్స్ ముందే ఇస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ ఏం వస్తుందో చూసి అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కరెక్ట్. కానీ రేపు ఇదేదో వేవ్ వచ్చింది అందరూ అక్కడ ఉరుకుతున్నారు, మనం ఉరుకుతే ఏమవుతుంది? వాళ్ళకి ఫిట్నెస్ దొరికింది, నీకు ఫిట్నెస్ లేకపోతే ఎలా ఉరుకుతావు? ఆ గుంపులో పడిపోతావు కదా. పడిపోయిన వాళ్ళందరూ తినడానికి ముందు ఉండాలి, ఫైటింగ్ వెనకాల ఉండాలన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి చూడాలి కదా మనం. మహేశ్వరం వరకు ఓకే సార్, మహేశ్వరము ఎందుకంటే ఇండస్ట్రీలు ఆల్రెడీ వచ్చేసినాయి అక్కడ. మహేశ్వరము, తుక్కుగూడ, మన్సన్పల్లి ఏరియా వరకు టోటల్ అర్బన్ జోన్. అక్కడ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తుక్కుగూడ మెయిన్ రోడ్ మీద 1,00,000 రూపాయలు ఉంది గజం కమర్షియల్. మన్సన్పల్లి 30,000 ఉంది గజం. మీరు ఫార్మసిటీ ఏదో చెప్తారో 30,000-40,000 అంటున్నారు. గీట్ ఇక్కడ ఇంత వేరియేషన్, వాడు ఎంత వేరియేషన్ ఉండాలి? ఒక 100 ఫీట్ రోడ్ అంత మాత్రం వెంచర్లో ఫ్లాట్ తీసుకోవద్దు. ఓకే, అసలు ఆ 100 ఫీట్ రోడ్ రేపు గవర్నమెంట్ ప్రపోజ్డ్ అని చెప్తుంది, 100% చెప్పలేదు. ప్రపోజ్ నువ్వు ఎలా నమ్ముతాను? జీవోనే ప్రపోజ్ అని చెప్పాము మేము. దాన్ని ఎలా నువ్వు ప్రామాణికంగా తీసుకుంటావు? అసలు తీసుకోవద్దు దాన్ని. ఇప్పటికీ హైదరాబాద్లో టాప్ రైడింగ్లో నడుస్తున్న ఏరియా ఇది. అసలు ఏ ఏరియా అంటే చాలామంది వెస్ట్ అంటున్నారు, కానీ వెస్ట్లో బెంగళూరు హైవే అంటున్నారు చాలామంది. బెంగళూరు హైవే అంటే నా దృష్టిలో సార్ బెంగళూరు హైవేనే ది బెస్ట్ హైదరాబాద్ మొత్తానికి ప్రజెంట్. ఇప్పటికి కాదు, ఫర్ ఎవర్. హైదరాబాద్ రీప్లేస్ చేస్తుంది ఇన్ ఫ్యూచర్ అంటే షాద్నగర్. ఎందుకంటే 2 నేషనల్ హైవే స్టేట్స్కి 2 స్టేట్స్కి ఉంది. నేషనల్ హైవే జమ్మూ కాశ్మీర్ నుండి కాశ్మీర్ వరకు ఉంది, కన్యాకుమారి వరకు. రెండోది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ. రీసెంట్లీ ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అక్కడ? గుడ్ గోయింగ్ సార్ ఆల్మోస్ట్ అక్కడ. ఎందుకంటే షాద్నగర్ టౌన్ ఎందుకు ఇంతగా గట్టిగా చెప్తున్నా అంటే షాద్నగర్ టౌన్ బేస్ మీద 40-60 విలేజెస్ డిపెండ్ అయి బతుకుతున్నాయి. అక్కడ 4 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ప్రజెంట్ నడుస్తుంది. ఇప్పుడు పోలేపల్లి సిద్ధి తీసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త చెప్తుంది హైదరాబాద్ జూ పార్క్ 2,000 ఎకరాలు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నప్పుడు దీనికన్నా బెటర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది కదా. అవునా కదా? ఇప్పుడు ఉన్నదానికన్నా కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది కదా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల, ఇంటర్నేషనల్ కంపెనీ రావడం వల్ల ఆ ఏరియాలో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో ఇన్వెస్టర్స్ వస్తారు అక్కడ. కంపెనీలకు సీఈఓలు కానీ వాళ్ళు వచ్చి ఆ ఏరియాలో ఉండడానికి ఇస్తారు. అక్కడ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఈజీవే కాబట్టి ఆ ఏరియా తొందరగా డెవలప్ జరుగుతుంది. అంతేగాని దాన్ని అసలు ఎవరు ఆపడానికి లేదు. అసలు హైదరాబాద్ చుట్టూ టాప్ 10 ప్లేసెస్ ఏమండి అండి ఇప్పుడు కానీ ఇన్వెస్ట్ చేస్తే ఈ ప్లేసెస్లో మనకి ఫ్యూచర్ మంచి రిటర్న్స్ వితిన్ 6 to 7 years ఆగి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే సార్ తుక్కు కూడా 6 to 7 years ఆగి ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ కోసం ఆగలితే చేసి ఓకే 6 to 7 years ఇన్వెస్ట్ కోసం ఆగలితే షాద్నగర్ టౌన్, తుక్కుగూడ, మన్సన్పల్లి, ఆదిబట్ల, కొంగర్కలాన్, ఇటు వస్తే సంగారెడ్డి బార్డర్ చెప్తాను, సదాశివపేట కూడా చెప్పాను, సంగారెడ్డి, ఇటు వస్తే తూఫాన్ వరకు, భువనగిరి, విజయవాడ వస్తే బిఫోర్ మన టోల్గేట్. నా శ్రీశైలం అవి నా దృష్టిలో లేదు, గ్రోత్ లేదు కాదు. ఆల్రెడీ మాకు అన్ని కొన్ని 10 ప్లేసెస్ చెప్పారు. ఒక్కొక్క ప్లేస్లో అసలు డెవలప్మెంట్ అక్కడ ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉందో చెప్పగలరు? తుక్కు కూడా చెప్పాను సార్, అండ్ యావరేజ్ 30-35 వరకు నడుస్తుంది ప్రజెంట్. మన్సన్పల్లి, తుక్కు కూడా బిట్వీన్ ఏరియాలో. ఆదిబట్ల, కొంగర్కలాన్ కూడా ఆల్మోస్ట్ 28 సిటీ ఇన్సైడ్ ఉంది, అవుట్ సైడ్ ఉంది. కొంగర్కలాన్ ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్లో కలెక్టరేట్ కావాలన్నా అక్కడికి కొంగర్కలాన్కి వెళ్ళాలి ఎవరైనా, ఏ వర్క్ కోసమైనా. గ్రోత్ మాస్టర్ ప్లాన్ హెచ్ఎండి లేఅవుట్లు అన్నీ అవుటర్ రింగ్ కూడా నియర్ బై ఉంటుంది కాబట్టి సిటీ కానుకొని ఉంటుంది మాస్టర్ ప్లాన్లో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ. కాబట్టి మనకు ఆ ఏరియా కూడా తొందరగా డెవలప్ అవుతుంది. 30-35 నడుస్తుంది. 30 బిలో 30 మంచి ప్రైస్ అయినా ఇప్పుడు 30 బెస్ట్ ప్రైస్. ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా అది ఎవరికైనా. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది పర్టికులర్ ఆ తుక్కుగూడ నుంచి షాద్నగర్ బిట్వీన్లో. ఆ ఏరియా ఎక్కడైనా ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ ఉంది. 5 to 7 years వెయిట్ చేస్తే 100% ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10 పెట్టి ఇన్వెస్ట్మెంట్కి ఈ 6 to 7 years వెయిట్ చేస్తే పెట్టిన దానికి 100% వాళ్ళు ప్రాఫిట్ పొందుతారు. నెక్స్ట్ లొకేషన్ ఇప్పుడు మాదే ఉంది కోడంగల్ రోడ్. అసలు అది ఎప్పుడు కూడా సైలెంట్, ఎవరికి తెలియదు ఆ రూట్ ఉందని కూడా చాలా మందికి ఐడియా లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చాక కోడంగల్ అనేది కొంచెం ఐడెంటిఫికేషన్ పెరిగింది. లాస్ట్ ఇయర్ తను ఓడిపోవడం, అరే కోడంగల్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండే పోయింది అని సానుభూతి రావడం, తర్వాత చాలామంది అటు సైడ్ టన్నై చూడడం. ఇప్పుడు ఆ ఏరియాలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మధ్యలో తిరువంజీ ఉండడం వల్ల ఆ ఏరియాని ఎవరు చూడలేదు. ఎక్కడ వరకు ఆల్మోస్ట్
చేవేళ్ళ వరకు గ్రోత్ తక్కువ ఉంటుంది, అవును. ఆ త్రిభువన్ ఉంటుంది. ఆ తర్వాత ఏముంది, ఆ శంకర్పల్లి ఆ ఏరియా కొంచెం కలిసి ఉంటుంది వాళ్ళు కాబట్టి కొంచెం మందికి అవగాహన ఉండి కొనగలుగుతున్నారు. అలా శంకర్పల్లి ఓకే. భవిష్యత్తులో చేవేళ్ళ వరకు మెట్రో తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూడా మీ మధ్య 100% లేదు నా దృష్టిలో, యూజ్ లేదు అక్కడ తీసుకెళ్ళడం వల్ల. కానీ మీరే అంటున్నారు కదా ఆ ఏరియా మొత్తం డెవలప్మెంట్ అవుతుంది, ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మెట్రో అక్కడ దాకా వెళ్ళే అవకాశం కూడా అయితే అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ కంటే అక్కడ విలేజెస్ కూడా తక్కువ ఉంటాయి ఆ బ్యాక్గ్రౌండ్లో. నా దృష్టిలో షాద్నగర్ ఇంపార్టెంట్, తుక్కుగూడ ఇంపార్టెంట్, సంగడికి ఇవ్వాలి, మేడ్చల్కి ఇవ్వాలి, ఇటు యాదగిరిగుట్ట వరకు వేస్తే ఇన్ కేస్ మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తే ఏరియా డెవలప్ అవుతుంది, లేకపోతే మిగతా ఏరియాలో అవసరం లేదు. మేడ్చల్ కూడా ఈ మధ్య విపరీతంగా డెవలప్మెంట్ సెజ్జులు ఉన్నాయి కదా సార్, మీకు ఇంతకుముందు చెప్పాను, గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్లో బ్లూ కలర్ జోన్ ఎక్కువ ఉంది అక్కడ. ఇండస్ట్రీ తీసుకొచ్చారు, ఐటీఎం కంపెనీలు తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ కంపెనీ రావడం వల్ల ఆ ఏరియా గ్రోత్ పెరుగుతుంది, అది ఇంపార్టెంట్. కాబట్టి అసలు గవర్నమెంట్ ఎవరు లేదు, అదే గవర్నమెంట్ ఆగదు ఇక డెవలప్మెంట్. అక్కడ ఎంత నడుస్తుందండి మేడ్చల్లో యాన్ యావరేజ్ 40 నడుస్తుంది సార్. 40,000. ఓకే, మంచి ప్రైస్ అది. మంచి ప్రైస్, ఎందుకంటే దుండిగల్ వరకు వెళ్ళింది. మేడ్చల్ అనేది సిటీ అయింది, ఇప్పుడు మేజర్ సిటీ అయింది. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది అలా ఉంది అక్కడ, కార్నర్ అయినా కూడా. ఎందుకంటే ఆ ఏరియాలో వచ్చే వాళ్ళంతా ఇన్వెస్టర్స్ అక్కడ అయిపోయారు, కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ అక్కడ అయిపోయారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు విజయవాడ హైవేలో, విజయవాడ నల్గొండలో వనసలపురం ఏరియా ఐడియా ఉంటుంది మీకు. అవును, ఐడియా. నల్గొండలో ఉన్న హైయెస్ట్ బిజినెస్ 100 crores ఉన్న వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ అక్కడ సెటిల్ అయిపోయినారు వనసలపురంలో. కానీ విజయవాడ హైవే డెవలప్ అవ్వాలి చాలా మంది అనుకుంటున్నారు. వీళ్ళు ఒకసారి ఇన్ కేస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే ఏంటిది,